నెల్లూరు 19వ డివిజన్లో సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కార్యక్రమం కరపత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలో 6 కోట్ల రూపాయలతో 19వ డివిజన్లో అభివృద్ది పనులు జరిగాయని మదన్ కుమార్ రెడ్డి తెలిపారు. మరింతగా అభివృద్ది చేస్తామని వివరించారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజులు రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఒక నెల్లూరు రూరల్లో 250 కోట్ల పైచిలుక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దానిలో 19వ డివిజన్లో కేవలం ఒక 19వ డివిజన్లోనే అక్షరాల 6 కోట్ల రూపాయలు. అక్షరాల 6 కోట్ల రూపాయలతో 19వ డివిజన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతా ఉంది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19వ డివిజన్ ఒక తలమానికంగా ఉన్నటువంటి డివిజన్గా తయారు చేసి ఇక్కడ రోడ్లు, డ్రైన్లు, పార్కులు, అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అంతటితో ఆగిపోలేదు. 19వ డివిజన్ మరో 10 కోట్ల రూపాయలతో కూడా రాబో 2 సంవత్సరాల్లో 19వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతాయి. అంత కాకుండా ఈరోజు స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరినీ కలుపుకొని ఈరోజు 19వ డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈరోజు సమస్య మీది పరిష్కరించే బాధ్యత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్లాలని ఈరోజు మొదటిగా నెల్లూరు 19వ డివిజన్లోని రామలింగాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జానా శివయ్య గౌడ్ ఇంటిగారి దగ్గర నుంచి నాకు సెంటిమెంట్. ఏ కార్యక్రమం చేసినా కూడా మొట్టమొదటిగా శివన్నోళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభించడం నాకు ఆనవాయితీగా నేను ఈ డివిజన్కి కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా శివన్ ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభిస్తున్నా. ఏదైనా చెత్త సమస్య ఉన్నా, కరెంటు సమస్య ఉన్నా, డ్రైనేజీ సమస్య ఉన్నా, చిన్న చిన్న సమస్యలుంటే వాటిని తెలుసుకొని ఎక్కడికక్కడ అధికారుల దృష్టికి అటు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలని పరిష్కరించేదానికి కృషి చేస్తానని తెలియజేస్తూ